ఒకరోజు అట బుద్ధుడి సమయంలో, గౌతమ బుద్ధుడి కాలం, ఒక రాజ్యం ఉందట. ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు తాను రాజ్య సింహాసనం మీద కూర్చోడానికి ఎన్నో యుద్ధాలు చేసి ఆ యుద్ధాల్లో ఆ రాజు గెలవడానికి ఒక ఏనుగు తోడ్పడిందట. ఆ రాజు ఆ ఏనుగు కొంచెం వయసు పెద్దబడి యుద్ధ విరామ సమయంలో ఆ రాజు ఏనుగు అడవిలోకి పోయిందండి. అడవిలోకి పోయి ఆ పండు ఈ కాయ తినుకుంటూ ఆ ఏనుగు పోయి ఒక బురద మడుగులో చిక్కుకుందండి. ఆ బురద మడుగులో చిక్కుకున్న ఆ ఏనుగు బయటికి రావటం, ఊబిలో చిక్కుకుంది. భయంకరమైన బురద మడుగు ఊబిలో ఆ ఏనుగు చిక్కుకుంది. ఆ ఏనుగు చిక్కుకుంటే ఒక రోజు అయింది బురదలో నుంచి రాలే, రెండో రోజు అయింది బురదలో నుంచి రాలే. ఏనుగు ఏడుస్తా ఉంది. ఇక నేను రాను కదా. ఈ విషయం రాజుగారికి తెలిసింది. రాజుగారు ఎన్నో ప్రయత్నాలు చేసిండు. పండు విసిరేసిండు, కాయ విసిరేసిండు, రమ్మని రమ్మను, ఎన్ని సైగలు చేసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏ విధంగా కూడా బయటికి రావడం లేదు. గొలుసులు పెట్టి కట్టేసినా రాలేదు, తాళ్లతో బంధించినా రాలేదు ఏనుగు. ఆ ఊరికి జ్ఞానం చెప్పడానికి గౌతమ బుద్ధుడు వచ్చిండు ఒకరోజు. అదే 3 రోజులు ఏనుగు బురద మడుగులో ఉన్నాడు. రాజుగారు అనేక రకాల ప్రయత్నించిండు. ఎన్నో దేశాల నుంచి మనుషులను పట్టుకొచ్చిండు. ఎవరిని ప్రయత్నించినా, దేశం అంతా కబురు పెట్టినా ఏనుగు బయటికి రావట్లేదు. అది ఏడుస్తూ ఉంది, చచ్చిపోయే పరిస్థితికి వచ్చింది. ఆ గ్రామానికి గౌతమ బుద్ధుడు వచ్చి బుద్ధుడి దగ్గరకు పోయిండు రాజు. రాజావారు, నా ఏనుగు, నన్ను గెలిపించిన ఏనుగు బురద మడుగులో చిక్కుకుంది, అది ఎట్లా రావాలి అని. అప్పుడు బుద్ధుడు, అది చిన్న పనే కదా, ఒక చిన్న పని చేస్తే ఆ ఏనుగు బయటికి వస్తుంది అని చెప్పాడు గౌతమ బుద్ధుడు. ఏమిటి అది? రాండి ఆ చెరువు దగ్గరికే పోదామని గౌతమ బుద్ధుడు, రాజు మొత్తం ఆ చెరువు దగ్గరికి పోయి ముందు ఏనుగుని అలంకరించండి అని. ఫస్ట్ చేయాల్సిన పని ఏనుగుని అలంకరించండి. బురదలో ఎంత ఎత్తున్నా ఆ ఎత్తు ఎంత ఉంటే అంత ఆ ఏనుగుని అలంకరించు. దాని మీద అంబారిని వేయి. ఏనుగు మీద యుద్ధానికి సిద్ధపడే ఏనుగుని ఎట్లా అలంకరిస్తారో ఆ ఏనుగుని యుద్ధానికి సిద్ధపడే విధంగా ఏనుగుని అలంకరించండి. పెద్ద పెద్ద బాజా భజంత్రీలు, ఘీంకారాలు మోగే యుద్ధ విన్యాసాలకు సంబంధించిన యుద్ధ వాతావరణాన్ని ఆ బురద మడుగు చుట్టూ, ఆ చెరువు చుట్టూ సృష్టించండి. ఇక ఏనుగుని యుద్ధానికి తీసుకుపోయే విధంగా ఏనుగు ఢమరుకాలతో మోగించండి వాయిద్యాలు. యుద్ధానికి సిద్ధపడే విధంగా ఏనుగుకి కావలసిన యుద్ధ వాతావరణాన్ని చుట్టూ సృష్టించండి. ఇక యుద్ధానికి సిద్ధమవుతున్నట్టుగా 100 మంది సైనికులతో, 100 మంది పోరాట వీరులతో మరో దేశాల మీద, మరో రాజ్యం మీద దండెత్తడానికి కావలసిన యుద్ధ వాతావరణాన్ని ఏనుగు చుట్టూ నిర్మించండి అని చెప్పాడు గౌతమ బుద్ధుడు. రాజు అదే విధంగా యుద్ధ వాతావరణాన్ని సృష్టించి ఢమరకాలు మోగించడానికి సిద్ధపాటు చేశాడు. బుద్ధుడు 1, 2, 3 అని అనేసరికే యుద్ధ పేరి మోగించండి అని చెప్పాడు. యుద్ధ పేరి మోగించగానే నేను రాజ్యం కోసం యుద్ధం చేయాలని ఏనుగు భూమిని బద్దలు చేసుకొని బయటికి వెళ్ళింది. తెలంగాణలో నా బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజల్ని రాజ్యం కోసం యుద్ధానికి బురద మడుగులో చిక్కుకున్న, అగ్రకుల భూమిలో చిక్కుకున్న నా ప్రజల్ని భూమిని బద్దలు చేసి లాగడానికే ఈ యుద్ధం మొదలు పెట్టామని సగర్వంగా తెలియజేస్తున్నాను. ఇది రాజ్యం కోసం చేసే పోరాటం, ఇది యుద్ధం కోసం చేసే పోరాటం, ఇది మన యుద్ధ రీతి, మన యుద్ధ స్వభావం. బీసీ ఎస్సీ ఎస్టీలంటే యుద్ధ వీరులు, రాజ్యం కోసం యుద్ధం చేసే వీరుల పోరాట చరిత్ర కలిగిన వారసత్వ చరిత్ర ఉన్న వాళ్ళం. ఒకనాడు తెలంగాణలో, భారతదేశంలో ప్రపంచానికే ఆదర్శమైన రాజ్య నిర్మాతలు మామూలు వ్యక్తులకు కాదు, రాజుల బిడ్డ.